సడన్ గా అమ్మ నాన్న వచ్చారా? చూసావట ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి అంటే మన వాడు బుద్ధిమంతుడిలా 7ంటికల్లా ఇల్లు చేరిపోయాడన్నమాట. 7ంటికి చేరింది మనం, వాడు 6ంటికే వచ్చుంటాడు. ఆఫ్ కోర్స్ మన పెంపకం కదా. ఆహా గొప్పేలేండి. నేను కనకపోతే ఎవరిని పెంచేవారో. కరెక్టే, నువ్వే రైటు. గుడ్ ఈవినింగ్. ఏంట్రా? అదే నిన్న వస్తాను రేపు వచ్చారేంటి? రేపు వస్తాను వాళ్ళు వచ్చారేంటి? అదేరా వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అయినా 2 రోజులు ఉందామనుకున్నాను. మరి ఉండొచ్చుగా. అదే నీకు ఒంట్లో బాగాలేదని మీ అమ్మ ఒకటే కంగారు. నిన్నే తీసుకుంటానా? ఏంటన్నా రాత్రిపూట మందేసుకుంటున్నావా? నుంచి అందరూ మంది ఎత్తనండి. దగ్గు వీడికైతే వాళ్ళందరూ మందేసుకోవటం మరి. అంటే మా దగ్గు అంటు వ్యాధి కదా, అందరం కలిసి పని చేస్తున్నాం, అందుకని అందరం కలిసి వేసేసుకున్నాం. మంచిదే, మంచి అలవాటే. బై ద వే నాన్న, వీడు నాగిరెడ్డి అని మా ఎడిటర్. నమస్కారం అండి. నమస్కారం పెడతాడేమిటి? అంటే వాడికి పెద్దలంటే భయభక్తులు ఎక్కువ. ఫేస్ టు ఫేస్ చూడు అంతా ఇండైరెక్ట్. సుందరం అని ప్రొడక్షన్ మేనేజర్. అవునండి. ఎన్ని రోజులు ఉంటారు? అదేమిటి ఇప్పుడేగా వచ్చాం, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఊర్లో అని అలా అడుగుతున్నాడు. వీడు రామ్ ప్రసాద్ అని మా కెమెరామెన్. సినిమా బాగా తీస్తాడా? సూపర్ అండి. ఒక 5 నిమిషాలు ముందు వచ్చింటే మొత్తం ఫుల్ బ్లూ. అవునండి. అంటే నాన్న 5 నిమిషాల కింద సడన్ గా మన టీవీ అంతా పాడైపోయి బ్లూగా అయిపోయింది. అది మీరు చూస్తుంటే కంగారు పడి ఉంటేవారని వాడి ఉద్దేశం. అది అది ఏమండి, ఇంట్లో ఏదో వాసన వస్తున్నట్టు లేదు కదా, అందుకనే ఫుల్ బాటిల్ ఫినాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసాం అన్నమాట. ఫుల్ బాటిల్ కొట్టేసి ఉంటారు. లేదండి బాబు, హాఫ్ బ్యాలెన్స్ పెట్టాం. కరెక్ట్. మీకు లేట్ అవుతుంది. అదేంట్రా అప్పుడే పంపించేస్తున్నావు? భోంచేసి వెళ్ళమను. థ్యాంక్స్ అమ్మా. ఈ టైంలో చీకులు తింటే భలే ఉంటుంది. స్వీట్స్ వాడు నైట్ పూట ఓన్లీ చీకులు ఊస గుచ్చుతారా? కరెక్ట్. మైసూర్ పాక్ స్వీట్లు పూసలు గుచ్చుకునే వాడికి ఇష్టం. వెళ్దాం మనం. ఓకే బాయ్, వెళ్దాం. డిస్కషన్ రేపు చేద్దాం. ఓకే రా బాయ్. నాన్నగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం. చెప్పా కదా పెద్ద గౌరవం. ఓకే ఇప్పుడే వస్తాను మధ్యపేసి. చూసారా, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాడు. నాకు ఇంట్లోకి వచ్చినట్లేదో గుళ్ళోకి వచ్చినట్టుంది. అవునండి, హరిశ్చంద్ర అని పేరు పెట్టినందుకు వాడు సార్థకం చేసుకున్నాడు. మరి మన పెంపకం అంటే ఏమనుకున్నావు? గొప్పే.